65,000 కోట్ల వారసత్వంగా 60,000 కోట్లు వారసత్వంగా మనము రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిందని జవాబు చెప్పింది కేంద్రం కదా. మరియు ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను ఆడ గట్టిగా అడిగి మీరు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు అని నేను శ్రీనివాస్ రెడ్డి గారికి అడిగితే వారికి యమ కోపం వస్తూ ఉంది. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే నేను కౌశిక్ రెడ్డిని, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ డాగులకి ఇవి వేసేటోడు కౌశిక్ రెడ్డి భయపడేటోడు కాదు. మీరు అందరూ ఎవరైనా శాసనసభ్యులుగా కౌశిక్ రెడ్డిని అనుకోవచ్చు, కానీ కౌశిక్ రెడ్డి కేసీఆర్ దగ్గర ట్రైన్ అయిన శిష్యుని నేను, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బరాబర్ ప్రజల పక్షాన నిలబడతాం, బరాబర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇలా కౌశిక్ రెడ్డి మొదలు పెట్టొచ్చు, ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం అయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ ఊరికి పోయినా, ఏ గ్రామ పంచాయతీకి పోయినా, ఏ మండల హెడ్ క్వార్టర్ పోయినా, ఏ నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా ప్రజలే మీకు తిరగబడి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు అనే విషయం మీరు మర్చిపోకండి అని చెప్పి ఈ సందర్భంగా ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. ఇలా బాంబులు పెడతాం, బాంబులు వెళ్తే అని 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను. ఇంకొక నవంబర్ వస్తే 3 సంవత్సరాలు అయిపోతాయి. ఇంకా నీ బాంబులు ఎప్పుడు వెళ్తే ప్రజలే నీ కింద బాంబు పెట్టి నేను వెలిసేటట్టున్నారు. ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బంద్ చేసి, ఇవాళ మీరు చేస్తా అన్న 6 గ్యారెంటీలు, మీరు ఇస్తా అన్న 420 హామీలని ఇవాళ మీరు ఖచ్చితంగా ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరు ఏవైతే చెప్పిరో అవి ఇంప్లిమెంట్ చెయ్యాలి. చెయ్యకపోతే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని. లేదు నువ్వు 8,21,000 కోట్ల అప్పుని అని అబద్ధాల ప్రచారం ఆడుతున్నావు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు. మళ్ళా మా తరఫు నుంచి మా నాయకుడైన హరీష్ రావు గారు మీకు ఎన్నోసారి క్లారిఫికేషన్ ఇచ్చిండు అసెంబ్లీలో. ఇవాళ కూడా మళ్ళీ మా హరీష్ రావు గారు మా పార్టీ పక్షాన నిలబడి మీకు మాట్లాడతాడు. నీకు దమ్ముందా? అసలు నీకు సబ్జెక్ట్ ఉన్నదా? సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు, అంత డొల్లా. డబ్బు అహంకారం ఎంత పెరిగిపోయిందంటే ఇలా నేనేదో డబ్బులుంటే, నాకేదో అధికారం ఉంటే ఈ రాష్ట్రంలో నేను ఏం చేసినా నడుస్తుంది అని అనుకుంటున్నాను. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవ్రీడే ఈజ్ నాట్ అ సండే, గుర్తుపెట్టుకోండి. ఇలా నువ్వు ఇలా ఏందో పెద్ద కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఇలా మొత్తం నీ పుట్టుకలు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీల అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు? ఇదే కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు? ఇలా కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వా కాదా? ఇలా వారి కాలు మొక్కిన తర్వాత వారి దగ్గర మొత్తము పనులు చేసుకొని ఇలా వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఇలా మీరందరూ కూడా ఏందో పెద్ద మేము హీరోలం అని చెప్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన కేటీఆర్ గారి పుణ్యాన నువ్వు అంత పెద్దగా అయినావు. ఇవాళ లేకుంటే నీ పరిస్థితి ఏంది? ఇలా వాళ్ళనే నువ్వు తిడుతున్నావు. మనసు సాక్షిగా వాస్తవంగా తిన్నింటి వాసాలని నువ్వు లెక్క పెట్టకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అస్సలున్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అందరినీ పక్కకు పెట్టిరు. ఈ దొంగ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. అసలున్న కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఎవరైతే అందరూ జెండాలు మోచిరో వాళ్ళందరినీ పక్కకు పెట్టిరు. ఇంకా ఎంతో మంది చిన్న చిన్న కార్యకర్తలు, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలు ఎంతోమంది జెండా మోసి 10 సంవత్సరాలు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ పాపం వాళ్ళని ఎవరు దేక్తలేరు. గద్దలు వచ్చినట్టు వచ్చి కూర్చొని రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆలోచించుకోవాలి.
ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి. మీరు అది గుర్తు పెట్టుకోండి అని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఇంకా ఏదున్నా మీ టైం 2 సంవత్సరాలే. ఈ 2 సంవత్సరాల తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా తుడుచుకపోయిందో అదే విధంగా తెలంగాణలో తుడుచుకపోబోతుంది. ఇది వాస్తవం నేను చెప్పేది అని తెలియజేస్తూ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు నిన్న మీరు కమలాపూర్లో పట్టాలు పంచిపోయినరు, మరి కేవలం 5గురికే ఇచ్చిర్రు. మరి తత్తిమోళ్ళందరికీ మీరు ఫైనల్ చేసిన లిస్టు పట్టాలు మీరు ఇప్పటిదాకా మళ్ళీ బెనిఫిషరీస్కి ఎందుకు ఇవ్వలేదు? మరి ఉల్టా ప్రచారం ఏం చేస్తారు? కౌశిక్ రెడ్డి ఆపమన్నాడని ప్రచారం చేస్తున్నారు. నేను ఎవ్వరికి కూడా పట్టాలు ఆపమని చెప్పలేదు. మీరు సెలెక్ట్ చేసిన 394 మందిలో వారందరికీ వెంటనే వాళ్ళకి పట్టాలు ఇచ్చేయాలి, ఇమీడియట్గా పట్టాలు ఇచ్చేయాలి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే కేసీఆర్ గారు కట్టించిండ్రో అక్కడ ఉన్న కరెంటు, వాటరు, రోడ్, డ్రైనేజ్ ఒక్కటి వాళ్ళ ఫెసిలిటీస్ కల్పియాలి. అది కూడా కేసీఆర్ గారు 1,25,000 ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి ఉన్నాడు. సో అవి టెండర్ కాల్ ఫార్ చేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం అయిపోతుంది. ఇలా వాళ్ళు వెంటనే లోపలికి పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వారికి చెయ్యాలి. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, ఓపెన్ చేసి పోయినరు. మీరు గిట్ట చేయకపోతే, మీ పనులు స్టార్ట్ కాకపోతే ఖచ్చితంగా ఉన్న ప్రతి బెనిఫిషియరీని తీసుకొని కమలాపూర్కి, గూడూరులో, మరిపల్లిగూడెంలో బరాబర్ ఆ బెనిఫిషరీస్ని తీసుకొని మల్లాడికి పోతను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.